ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయలు పొట్టొలుసుకొని, ఉల్లిపాయలు కోసుకొని, పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకొని, గిన్నె పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలి. స్టవ్ అంటించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు అన్నీ, కరివేపాకు మొత్తం అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా ఇంకొంచెం వేసుకొని దాన్ని మగ్గబెట్టుకోవాలి. బాగా మగ్గేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గుతాయి. తొందరగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయని ఉప్పు వేసుకోవాలి. ఆ మగ్గినాక కొంచెం అంతా సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకొని కారం అంతా మగ్గించుకున్న తర్వాత బాగా ముక్కలకు పట్టాలి. కారం అంతా ముక్కలకు పట్టేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా మగ్గాలి. చాలా గింజ ఉడకాలి. గింజలన్నీ ఉడికేంత వరకు. ఇవి నాటు చిక్కుడుకాయలు ఊర్లో దొరికినాయి. గింజలు బాగా ఉంటాయి చిక్కుడుకాయలలో. అన్ని గింజలు కనపడుతున్నాయి. ఊర్లలో దొరికే చిక్కుడుకాయలు ఇట్లానే ఉంటాయి. బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా సరిపడా వేసుకొని కలియబెట్టుకోవాలి. గరం మసాలా కలిసేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. అది కూడా కొంచెం మగ్గాలి. ధనియాల వాసన రాకుండా మగ్గించుకోవాలి. బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఫ్రై లాగా వేయించుకొని అన్నీ ఉప్పు కారం సరిపడా ఉన్నాయా అని చూసుకోవాలి. సరిపడా లేని వాళ్ళు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. కూర రెడీ అయింది. చిక్కుడుకాయ ఫ్రై రెడీ. టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ.